నమస్తే మిత్రులారా, నేను మీ మధు నద్దునూరి. వెల్కమ్ టు న్యూస్ వేవ్ తెలుగు. హైదరాబాద్లోని కొండాపూర్ ప్రాంతానికి సంబంధించిన భిక్షపతి నగర్లో సర్వే నెంబర్ 59లో దాదాపుగా 36 ఎకరాలలో అక్రమంగా నిర్మితమైన ఇండ్లను కూల్చేస్తున్నట్టు హైడ్రా చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ పేద ప్రజలు మాత్రం దాదాపుగా 60 ఏళ్ల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నాం. ఇందిరాగాంధీ హయాంలో కుటుంబ నియంత్రణ చేసుకున్న వారికి ఈ స్థలాలు కేటాయించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇక్కడే నివసిస్తున్న మమ్మల్ని హైడ్రా పేరుతో మా ఇండ్లను ధ్వంసం చేస్తున్నట్టు అక్కడి పేద ప్రజలు, నిరుపేద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం హైడ్రా పేద ప్రజలకు మాత్రమే వర్తిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. అలాగే ఎంతోమంది అక్రమంగా కట్టిన చెరువులలో కట్టిన ఎలాంటి భవనాలను కూడా హైడ్రా ముట్టుకోవడం లేదు. మాలాంటి పేద ప్రజల బ్రతుకులనే హైడ్రా ఆగం చేస్తుందని అక్కడ నిరుపేద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ ఆవేదన కూడా చెప్పడం జరుగుతుంది. మిత్రులారా, అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి. ఎంత బాధపడ్డామో దేవుడా, ఎక్కడున్నావా తల్లి, ఎల్లమ్మ తల్లి, ఇది కాదు ఈ రోజు వల్ల గింతున్నా బిడ్డ, నేను గింతనే ఉన్నా. అప్పుడు దాన్ని చేస్తున్నాం చూడే భూమి 80-90 ఏళ్ళు చేయబట్టి. ఇప్పుడు మమ్మల్ని ఆగమాగం చేయబట్టి పిల్లలు పెళ్లిళ్ళకు ఉన్నారు, ఇండ్లు లేవు, రేకులు ఇండ్లు. ఏం చెయ్యాలి, మేము ఎక్కడ పోవాలి? ఏం చెప్తున్నాము రేవంత్ రెడ్డి? రెండే చోట్ల వేస్తాం ఆయనకు, రెండు వేస్తాం. అంతకుముందు ఎవరన్నా కేసీఆర్ ఇట్లా ఎప్పుడన్నా మిమ్మల్ని అనేదా? ఏమని చెప్తే ఏమనలే, కేసీఆర్ అనలే, ఎవరనలే. ఇందిరామ్మ ఇచ్చింది మాకు ఆపరేషన్లు. అప్పటి నుంచి ఇప్పటికి ఎవరేమనలే మిమ్మల్ని? మరి ఈయన ఎందుకు మీ భూములు? మా భూముల మీద పడ్డాడు. మా అయ్యలు ఆపరేషన్ చేసుకున్నారు. ఆపరేషన్లు శరీరాలకు పిల్లలు పుట్టొద్దని ఆపరేషన్ చేస్తే ఈ భూమి చెప్పింది ఇందిరమ్మ. మరి ఎందుకు రేవంత్ రెడ్డి మీ అమ్మడి ఎందుకు పడుతున్నాడు? ఎందుకు పడుతుండో ఆయన చల్లగా బతకని దేవుడా, చల్లగా బతకని 2 చోట్ల వేస్తాం. మళ్ళా 2 చోట్ల వేస్తాం. Like, share and subscribe.